రండి జొన్న రొట్టెలు చేస్తూ మాట్లాడుకుందాం. ముచ్చట ఏందంటే మొగుడు పెళ్ళాలు ఉంటారు కదా. మొగుడు బయటికి పనికి పోతే 4 రూపాయలు వస్తాయి. అదే పెళ్ళాం ఇంటికాడనే ఉండి పొద్దున నుంచి రాత్రి దాకా కష్టపడి ఎంత పని చేసినా కూడా డబ్బులు రావు. అయితే కొంతమంది మగపిల్లలు ఉంటారు కదా, ఏమిటికైనా వాళ్ళు ఖర్చు పెట్టినా వీళ్ళు ఖర్చు పెట్టినా భార్య ఉండి ఖర్చు పెట్టకండి, చూసి ఖర్చు పెట్టండి అని అంటే ఇవి నా పైసలు, నేను కష్టపడినా, నేను సంపాదించినా, నేను ఖర్చు పెట్టుకుంటా, నేను ఎట్లనన్నా ఖర్చు పెట్టుకుంటా అనే మాట అంటుంటారు. అయితే మీరు కష్టపడి మీరు డబ్బులు సంపాదించుకుంటుండ్రు, మీరు చేసిన పనికి 4 రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతుంటారు. అదే ఆడపిల్ల కూడా ఇంట్లో పని చేయకుండా బయటికి పోయి కష్టపడితే ఆ పిల్లకు కూడా 4 రూపాయలు వస్తాయి కదా. ఆ అమ్మాయి కూడా అట్లా మాట్లాడవచ్చు కదా. మాట్లాడలేదంటే మీకు రెస్పెక్ట్ ఇస్తుందనే అర్థం కదా అందులో. ఇంకో విషయం ఏంటంటే ఇంటికాడ ఉంటే రోగాలు నొప్పులు రాకుండా ఉంటాయా? ఎప్పుడైనా జ్వరం కానీ బాడీ పెయిన్స్ కానీ ఏమన్నా ఉంటే నువ్వు ఇంటికాడనే ఉంటున్నావు, ఏం పని చేస్తున్నావు, నీకు బలుస్తుంది జ్వరము అట్లా ఇట్లా అని కూడా భర్తలు కానీ అత్తమామలు కానీ కొంతమంది తుప్పి పొడుస్తుంటారు. ఆమెకి హెల్త్ బాగున్నప్పుడేమో గొడ్డు చాకరీ చేయించుకుంటారు ఆమెతోని. ఆమెకు సుస్థ అయినప్పుడు మాత్రం కనీసం ఒక చాయ్ పెట్టి గోళీలు ఇచ్చే నాదుడు కూడా ఉండరు. అట్లా ఇయ్యకపోగా ఇట్లాంటి మాటలు తిప్పి పొడుస్తూ ఉంటారు. నేను చెప్పిన ఈ లక్షణాలు మీ ఫ్యామిలీలో ఉన్నాయా? కామెంట్ చేయండి.